ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। నేను అజ్ఞాన గాఢాంధకారమున జన్మించితిని. నా ఆధ్యాత్మిక గురువు జ్ఞాన జ్యోతిచే నాకు నేత్రోదయము కావించిరి. వారికి నా వందనములు అర్పించుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు శ్రీమద్ భాగవతము 10వ స్కందంలోని 9వ అధ్యాయంలో ఉండే లీలా విశేషాల్ని మనం తెలుసుకుందాం. ఈ 9వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే మదర్ యశోద బైండ్స్ లార్డ్ కృష్ణ. అంటే కృష్ణుడు దామోదర లీల గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. ఇదే దామోదర లీలని పోతన భాగవతంలో చిలుకుతున్న కవం పడుట, యశోద కృష్ణుని అదిలించుట, కృష్ణుని రోకలికి కట్టుట, గుహ్యాకుల నారద శాపం, వాళ్ళని డెలివరెన్స్ ఆఫ్ ఏమాల అర్జున ట్రీస్, అది 10వ అధ్యాయంలో వస్తుంది. ఇలా పోతన గారు వర్ణించారనమాట. కిందటి వారం మనం కలుసుకున్నప్పుడు మనం దుర్గాదేవి గురించి తెలుసుకున్నాం. అది శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 2వ అధ్యాయంలోంచి వచ్చిన శ్లోకాలని, ఆ లీలా విశేషాలని తెలుసుకున్నాం. అప్పుడు ఆ విషయాలను మాట్లాడుకుంటున్నప్పుడు మనకి పోతన భాగవతంలోను మూల భాగవతంలో ఆల్మోస్ట్ 1-to-1 మ్యాచింగ్ లాగా వచ్చినట్లు మనకు చూసుకున్నాం. కానీ దామోదర లీల విషయంలో వస్తే మూల భాగవతంలో ఈ యొక్క లీలని ఒక కేవలము 23 శ్లోకాలు, 23 శ్లోకాలు ప్లస్ 2 ఇంట్రడక్టరీ శ్లోకాలు కింద తీసుకుంటే ఆ 23 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. కొంచెం ఫార్మల్గా వర్ణించడం జరిగింది మూల భాగవతంలో. అంటే కృష్ణుడికి యశోదకి అయ్యే ఆ సంభాషణ, కృష్ణుడు అల్లరి చేయడం, అది కొంచెం క్లుప్తంగానే చెప్పారు. కానీ ఎప్పుడైతే యశోదాదేవి కృష్ణుడిని బంధించాలనుకుందో అప్పుడు ఆవిడ చేసే ప్రయత్నము, ఆవిడ ఎలా చేసింది అనే దాన్ని మూల భాగవతంలో ఎక్కువ వర్ణించారు. దాన్ని పోతన గారు తక్కువ వర్ణించారు. సో ఓవరాల్ కాంబినేషన్గా చూసుకుంటే ఇద్దరు దే కవర్డ్ వెరీ బ్యూటిఫుల్లీ. కానీ ఈ యొక్క లీల కృష్ణుడు ఎన్నో లీలలు కృష్ణుడు చేయడం జరిగింది ఈ భూప్రపంచంలో వచ్చినప్పుడు, ఈ భౌతిక జగత్తులో వచ్చినప్పుడు. కానీ ఈ యొక్క లీలకి, దామోదర లీలకి కాంటెంపరీ ఆచార్యస్, అంటే గత 400-500 ఏళ్ల నుంచి వస్తున్న ఆచార్యులు చాలా చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే ఈ లీలలో భక్తి భావం, అంటే భక్తి భావనలో ఉండే వాత్సల్య భావం, 12 రసాలు ఉంటాయి, 12 వెరైటీస్ వే వీ కెన్ అప్రోచ్ ది లార్డ్ అని చెప్పడం జరుగుతుంది స్క్రిప్చర్స్లో. దాంట్లో ప్రప్రథంగా 5 దే ఆర్ వెరీ డామినెంట్: మాధుర్య రసము, సాఖ్య రసము, దాస్య రసము, వాత్సల్య రసము. దీంట్లో ఈ యొక్క వాత్సల్య రసానికి ఒక అల్టిమేట్ లిమిట్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే దీనికి ఒక భక్తి దృష్టికోణంలో చూస్తే ఈ యొక్క లీలలో చాలా విశేషాలు కనబడతాయని చాలామంది ఆచార్యులు ఈ యొక్క లీలని బాగా వర్ణించారు. వాళ్ళు ఎలాగ రియలైజ్ అయ్యారో అలా వాళ్ళు కూడా రివీల్ చేయడం జరిగింది. అందుకనే మనం ఈ యొక్క లీల గురించి మనం మామూలుగా మూల భాగవతం చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రవచనాల్లో కూడా మనకి మూల భాగవతంలో లేని ఎన్నో విశేషాలు కూడా మనకి చెప్పబడతాయి. శ్రీమద్ భాగవతంలో మూల భాగవతంలో మటుకు 2వ భాగంలో పూర్తిగా ఆ భక్తి మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారనమాట. భక్తితో బద్ధమైనది ఈ యొక్క లీల కాబట్టి మామూలుగా శ్రీమద్ భాగవతాన్ని పూర్తి శుద్ధ భక్తితో చూసే భక్తులకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కింద భావిస్తారనమాట. మీకు యూట్యూబ్లో వెళ్ళినా కూడా కొన్ని 100,000 లెక్చర్స్ దొరుకుతాయి
ఎంతో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఎంతో ఎక్స్పాండ్ చేసిన ఆచార్యులు, మహత్పురుషులు కూడా ఉన్నారు. అలాంటి దాన్ని ఇవాళ మనం సంక్షిప్తంగా చూసుకుందాం. అంటే మనం మూల భాగవతంలో ఉండే చాలా ఇంపార్టెంట్ శ్లోకాసు, తరువాత పోతన మహతులు రాసిన కొన్ని పద్యాల గురించి కూడా మనం తలుచుకుందాం. హరే కృష్ణ. ఈ యొక్క కార్తీక మాసం అని వస్తుంది, దామోదర మాసం అని వస్తుంది. ఉత్తర భారతీయులు వాళ్ళ వాళ్ళు ఫాలో అయ్యే విధానం చూస్తే 1 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు వాళ్ళు దామోదర మహిన అంటారనమాట. ఈ రోజు ఈ 30 రోజులు చాలా విశిష్టంగా వాళ్ళు తలుస్తారు. అంటే భగవంతుడు సులభంగా లభ్యమైతాడు. ఎట్లాగైతే యశోదామయి భక్తితో భగవంతుడిని కట్టివేసిందో, ఈ మాసంలో మనం భక్తితో ఉంటే భగవంతుడు మనకి దొరుకుతాడు అనే భావన ఇక్కడ బాగా కనబడుతుందన్నమాట. అండ్ సౌత్ ఇండియన్స్ ఏమో ఈ యొక్క కార్తీక మాసం మన ఇప్పుడు ఈ యొక్క ఇయర్‌లో క్యాలెండర్‌లో చూసుకోవాలంటే 16 నవంబర్ నుంచి 14 నవంబర్ వరకు, డిసెంబర్ వరకు వస్తుందన్నమాట. బట్ డిఫరెంట్ అంటే కొందరు పౌర్ణమి నుంచి పౌర్ణమి, కొందరు అమావాస్య నుంచి అమావాస్య చూసుకుంటారు. నార్త్ ఇండియన్స్ పౌర్ణమి నుంచి పౌర్ణమి చూసుకుంటారు. మన వాళ్ళు అమావాస్య నుంచి అమావాస్య చూసుకుంటారు. బట్ ఏదైనా సరే ఈ యొక్క ఈ ఈ ఈ టైమ్ ఫ్రేమ్‌లో 1 నవంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు చూసుకుంటే ఎన్నో వస్తాయి మనకి ఇంపార్టెంట్‌వి. శరత్ పూర్ణిమ అంటే ఇవాళ ఇక్కడ మాకు దుబాయ్‌లో ఇవాళ శరత్ పూర్ణిమ. ఇది కృష్ణ భక్తిలో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈ శరత్ పూర్ణిమ రోజే కృష్ణుడు రాసలీల చేశాడని, మనలో కూడా ఉండే భక్తి భావన, కృష్ణుడి ఉండే ప్రేమ పెంపొందించుకునే రోజని, దీనికి బృందావనంలో చాలా చాలా చేస్తారనమాట. ఇప్పుడు ఇది స్వీట్ రైస్ చేసేసి రాత్రి ఓపెన్‌లో పెడతారనమాట. పెడితే దే సే దట్ బికాస్ ఆఫ్ ది శరత్ పూర్ణిమ పవర్, దట్ స్వీట్ రైస్ బికమ్స్ వెరీ వెరీ స్వీట్, స్వీటర్ దాన్ నెవర్ ఎవర్ ఎనీ టైమ్ ఇన్ ద ఇయర్ అని వాళ్ళకి నమ్మకం ఉంటుందన్నమాట. చాలా బృందావనం ఆ ప్రదేశాల్లో ఈ యొక్క రోజు చాలా విశేషంగా చూపబడుతుంది. తర్వాత దీవాళి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత దీవాళి అయినప్పుడే దామోదర లీల అయిందని ఆచార్యులు చెప్పారు. తర్వాత నలకువేర మణిగ్రీవుల వాళ్ళ డెలివరెన్సు, తర్వాత గోవర్ధన లీల యొక్క ఇంద్రుడికి కృష్ణుడికి ఉండే సంభాషణ, ఇంద్రుడి యొక్క గర్వ విమోచన, కృష్ణుడికి గోవిందుడు అనే పేరు రావటం, తర్వాత బృందావనంలో ఉండే ఎన్నో కుండాలు, ఎన్నో వనాల్లో రాధాకుండ చాలా ఫేమస్. దాని అపియరెన్స్ కూడా అప్పుడే అయింది. గోపాష్టమి అంటే కృష్ణుడు ఎప్పుడు చిన్న పిల్లవాడి నుండి ఎప్పుడైతే వెన్ హి బికమ్స్ ఎలిజిబుల్ టు గో అండ్ హర్డ్ ది కౌస్, అంటే 4-5 ఇయర్స్ అయ్యాక వెన్ హి బికమ్స్ ఎలిజిబుల్, ఆ గోపాష్టమి అనే ఫెస్టివల్ వస్తుంది. ఆ గోపాష్టమి రోజే కృష్ణుడు మదర్ యశోదాని కృష్ణుని ఆవులని తీసుకెళ్ళమని చెప్పని అన్నప్పుడు కృష్ణుడికి చెప్పులు ఇవ్వడం జరుగుతుంది. కృష్ణుడు నాకు చెప్పులైతే మరి నా గోవులందరికీ చెప్పులు ఎక్కడ అని గొడవ పెట్టడం ఇంట్లో. సో వండర్ఫుల్ పాస్ టైమ్ హ్యాపన్స్ అండ్ అల్టిమేట్లీ హౌ యశోద కన్విన్సెన్స్ హిమ్ టు గో. తర్వాత తులసి వివాహం వస్తుంది. తులసి వివాహంతో భీష్మ పంచకం కూడా వస్తుంది. అంటే భీష్ముడు ఎప్పుడైతే ఇంక ఉత్తరాయణంలో నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు కార్తీక మాసంలో ఉండే లాస్ట్ 5 days ఇంకా ఏమీ తినకుండా, నాట్ ఈవెన్ వాటర్ కూడా లేకుండా భీష్మ పంచకం చేస్తాడన్నమాట. అలాగే ఈ దామోదర మంత్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇప్పుడు మేము కూడా లాస్ట్ 5 days భీష్మ పంచకం అప్పుడు వెరీ మినిమల్ ఇంటేక్ ఫుడ్తో ఉండి భీష్ముని తలుచుకుంటూ అలాగే దామోదరుని తలుచుకోవడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ధన్తేరస్ వస్తుంది దీవాళి అప్పుడు. కొత్త యుటెన్సిల్స్, గోల్డ్ కొంటారు. నార్త్ ఇండియన్స్‌కి కడవా చౌత్ వస్తుంది. అహో అష్టమి అని ఇంకొక ఫెస్టివల్ వస్తుంది నార్త్ ఇండియన్స్‌కి. అక్కడ ఆ రోజుల్లో అప్పుడు తల్లిదండ్రులు పిల్లల కొరకు పూజించే వెరీ నైస్ ఫెస్టివల్. భయ్యా దూజ్ అంటే మళ్ళీ సిస్టర్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ బ్రదర్ అండ్ బ్రదర్స్ ప్రేయింగ్ ఫర్ సిస్టర్. గురునానక్ అపియరెన్స్ డే కూడా ఇదే మంత్‌లో వస్తుంది. ప్రభుపాస్ డిసపియరెన్స్ డే కూడా ఇదే మంత్‌లో వస్తుంది గోవర్ధన అవ్వంగానే. So many activities come in this month. So that's why this is month from a bhakti point of view, getting immersed in bhakti. This is a super month అనమాట. చాలా చార్జ్డ్గా ఉంటుంది ఇక్కడ. సో we see that there are different pictures of this లీలా. కృష్ణుడు యశోదాని అడగడము, he wants to drink milk. యశోద పాలిస్తూ ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టడం, అదంతా మనకు తెలిసిన స్టోరీనే. ఇప్పుడు ఈ ఆఖరి పిక్చర్లు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మంత్ అంతా ప్రతిరోజు దామోదర అష్టకం అనే ఒక చదవడం జరుగుతుంది. అది మనం వచ్చే వారం చదువుకుందాం. అది ఆ దామోదర అష్టకం చదువుకుంటూ
దీపాలని ఇస్తారన్నమాట. ఈ ఈ యొక్క మంత్లో మనకి కూడా మనం మామూలుగా కూడా సౌత్ ఇండియాలో కూడా చూస్తుంటాం. దీపదానం అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మంత్. ఆ చారిటీలో దీపదానం అంటే మనం భగవంతుడికి ఆ ఒక లైట్ నలిగించు మన కొరకు కాకుండా ఇంకొకళ్ళ కొరకు, వాళ్ళ మంచి కొరకు మనం ప్రార్థిస్తూ భగవంతుని తలుచుకోవడం, భక్తితో తలుచుకోవడం అనేది ఈ యొక్క మాసంలో చాలా చాలా మటుకు చూస్తుంటాం అన్నమాట. సో పద్మాసిని, యూ వాంట్ టు గో త్రూ ది సమ్మరీ? జై శ్రీరామ్. మమ్మ కొంచెం అది ఇది చేస్తావా, జూమ్ చేస్తావా? ఓకే. ఫాంట్ చాలా చిన్నగా ఉంది. ఫాంట్ చాలా చిన్నగా ఉందా? ఓకే. లెట్ మీ ట్రై టు డూ దట్. ఓకే ఓకే, 1 సెకండ్. ఇది నేను యాక్చువల్లీ ఐ షుడ్ see if it's okay now. Yeah, perfect mama, thank you. Yeah. యశోద శ్రీకృష్ణుని కట్టివేయుట. యశోద కృష్ణునకు స్తన్వము నొసుగుచుండగా పొయ్యి మీద పాలు పొంగుటను గమనించిన కారణమున పాలను త్రావించు కార్యమును బలవంతముగా ఆపవలసి వచ్చెను. గృహ పరిచారికలు ఇతర కార్యములలో నిమగ్నులై ఉన్నందున ఆమె కృష్ణునకు స్తన్యము ఇచ్చుటను ఆపి వెంటనే పొయ్యి మీద నున్న పాలను చూచుటకు పోయెను. తల్లి వ్యవహారమునకు శ్రీ కృష్ణుడు కోపించి పెరుగుకుండను బద్దలు కొట్టెను. అట్టి అల్లరికి యశోద అతనిని కట్టివేయుటకు నిశ్చయించుకొనెను. ఈ సంఘటనలన్నీయును ఈ అధ్యాయమునందు వివరించబడినవి. ఒకనాడు గృహ పరిచారికలు ఇతర పనులలో నెలకొనినందున యశోద తానే పెరుగు చిలికి వెన్న తీయుచుండెను. ఇంతలో కృష్ణుడు వచ్చి స్తన్యం పానము చేయగోరెను. యశోద తన పుత్రునకు వెంటనే స్తన్యము ఒసగినను. పొయ్యి మీద పాలు పొంగుటను గమనించినదై కృష్ణునకు పాలు త్రావించుటను ఆపి పాలు పొంగకుండగా ఆపుటకు వెడలెను. స్తన్యపానము చేయుటలో కలిగిన అంతరాయమునకు కృష్ణుడు కోపము వచ్చి రాయితో పెరుగు చిలికేడి కుండను బద్దలు కొట్టెను. వేరొక గదిలోనికి వెడలిన అప్పుడే చిలికిన వెన్నను తిన ఆరంభించెను. పొయ్యి మీద నుండి పాలను దింపిన పిదప యశోద తిరిగి వచ్చి కుండ బద్దలై ఉండుటను గమనించి అది కృష్ణుని కార్యమే అని గ్రహించి అతని కొరకు వెదుకసాగెను. గదిలోనికి ప్రవేశించినంతట శ్రీకృష్ణుడు ఉలూఖలముపై నిలబడి ఉండుట ఆమెకు కనపడెను. రోలును తలక్రిందులుగా చేసి దానిపై నిలబడి ఉట్టిలోనున్న వెన్నను దొంగలించి కృష్ణుడు కోతులకు పంచుచుండెను. తల్లి వచ్చిందని గమనించినంతనే శ్రీకృష్ణుడు పరుగు తీసెను. యశోద అతని వెంట పడెను. కొంత దూరం పరిగెత్తిన పిమ్మట ఆమె అలసినదై కృష్ణుని పట్టుకొనజాలకపోయెను. చేసిన అపరాధమునకు అప్పుడు కృష్ణుడు ఏడ్చుచుండెను. తిరిగి ఆ విధముగా చేసినచో తీవ్రముగా దండింతునని యశోద అతనిని భయపెట్టెను. అయినను అతనిని త్రాటిచే ఒక రోటికి కట్టివేయుటకే ఆమె నిశ్చయించుకొనెను. కానీ త్రాడుతో కట్టివేసిన ముడివేయినప్పుడు 2 అంగుళములు తాడు తక్కువయ్యను. వేరొక త్రాడు తెచ్చి దానికి కలిపి పెద్దదిగా చేసినను తిరిగి అది 2 అంగుళములు చిన్నదయ్యను. ఈ రీతిగా పదే యత్నించినను తాడు 2 అంగుళములు చిన్నదగుచునే ఉండెను. ఆ విధముగా ఆమె అలసిపోయెను. తన తల్లి అలసిపోవుటను గమనించిన శ్రీకృష్ణుడు అంతటా తానే బంధితుడయ్యెను. కరుణతో అతడు అప్పుడు తన అపరిమితమగు శక్తిని ఆమెకు ప్రదర్శించలేదు.
యశోద కృష్ణుని కట్టివేసి ఇంటి పనులలో నిమగ్నురాలైనంతటా ఆ దేవదేవుడు 2 యవళార్జున వృక్షములను కాంచెను. అవి నిజమునకు కుబేర తనయులగు నలకూబర మణిగ్రీవులు. నారద శాపముచే వారు వృక్షములై ఉండిరి. నారదముని కోరికను తీర్చుటకు శ్రీకృష్ణుడు అంతట దయతో ఆ వృక్షములను చెంతకు చేరెను. హరే కృష్ణ. ఇలాగా ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క చాప్టరు. దీంట్లో ఒక రకంగా చూడాలంటే యశోదామయిని ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్గా చూసి ఆమె యొక్క భక్తి ఎంత భక్తితో ఉంటే ఆమె కృష్ణుని కట్టివేయగలిగేదని యశోదాని గ్లోరిఫై చేసి ఉండే దృక్పథంతో చెప్పిన ఆచార్యులు ఉన్నారు. కృష్ణుడి మహిమ, కృష్ణుడి అల్లరి చేష్టలు, కృష్ణుడు అలా అల్లరి చేస్తూ అందరినీ ఎలా అలరాలించాడో, ఎందరికీ అలా భక్తి భావన ఎంత పెంపొందించాడో, కృష్ణు యొక్క మహత్తుని గురించి, కృష్ణు యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పే ఆచార్యులు కూడా ఉన్నారన్నమాట. ఈ లీలని 2 విధాలుగా చూసే ఆచార్యులు కూడా ఉన్నారు. ఈ యొక్క పూర్తి మంత్లో, ఈ కార్తీక మంత్లో బృందావనంలో కొంతమంది వేల మంది, లక్షల మంది పూర్తిగా ఈ వ్రజమండల పరిక్రమ అని చేస్తారన్నమాట. 30 days. కొన్ని ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గో దేర్. నేను ఇక్కడ చిన్న మ్యాప్ చూపెడుతున్నాను మీకు. వాళ్ళు దిస్ ఈజ్ అ ఏరియా ఆఫ్ 240 kilometers వాళ్ళు 30 daysలో కవర్ చేస్తారు. అంటే కొన్ని మామూలు వెహికల్స్లో వెళ్తారు, కొంతమంది నడుస్తూ వెళ్తుంటారు, కాంబినేషన్లో చేస్తుంటారు. నేను కొంచెం మనకి తెలిసిన బాగా కొన్ని ప్లేసెస్ని యారో పెట్టాను. ఇది ఇప్పుడు ఇక్కడ మథుర, ఈ బ్లాక్గా ఉంది కదా, ఇది మథుర, ఇది గోకులం. యమునా అనేది దాటాక ఇలా వసుదేవుడు ఇలా వచ్చాడనమాట. తర్వాత ఇక్కడ బృందావనము, తర్వాత నందిగ్రామ్ పైన ఉంటుంది, గోవర్ధన ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ బ్రజమండల పరిక్రమలో భాగంగానే గోవర్ధన పరిక్రమ కూడా చేస్తారు. దిస్ అబౌట్ 20 kilometers, 5-6 hours అవుతుంది. దీని చుట్టూ కూడా ఎన్నో మంచి మంచి టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఈ గోవర్ధన పరిక్రమ మటుకు ఏడాది పూర్వం పూర్తి ఏడాది అంతటా చేస్తూనే ఉంటారు. కొంత లక్షలాది మంది వెళ్తారు. కాకపోతే ఈ యొక్క మంత్లో చాలా చాలా చేస్తుంటారు అనమాట. మీరు యూట్యూబ్లో కానీ వ్రజమండల పరిక్రమ అని చూస్తే చాలా దొరుకుతాయి వీటి మీద. ఇక్కడ గోకులం చూసుకున్నాం కదా, ఇక్కడేమో దావోజీ, అంటే ఇక్కడ మంచి బలరాముడి టెంపుల్ ఉందన్నమాట, దావోజీ మందిరం. దావోజీ అంటే ఎల్డర్ బ్రదర్ కదా. ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ టెంపుల్. రావల్ అంటే ఇది రాధారాణి పుట్టిన ప్లేస్. రాధారాణి పుట్టిన ప్లేస్ ఇది బర్సానా ఏమో ఇటువైపు ఉంటుంది అనమాట. బర్సానా ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వృషభానుడిది, అంటే వాళ్ళ ఫాదర్స్ ప్లేస్. బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది అక్కడ కొండ మీద. అండ్ ఇది ఒకసారి మళ్ళీ చెప్పు నాకు. రాధాదేవి పుట్టిన ఊరు పేరేంటి? రావ్గల్. రావల్ రావల్. ఓకే. అండ్ బర్సానా ఏంటి? ఆవిడే ఫాదర్స్ ప్లేస్. ఐ థింక్ షీ మస్ట్ హావ్ బోర్న్ ఇన్ మదర్స్ ప్లేస్. అంటే పూర్వం రోజుల్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మదర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కదా. బర్సానా ఈజ్ ఎ ప్లేస్ వేర్ బర్సానా ఈజ్ ఫుల్ ఆఫ్ రాధా భక్తిని చూడాలి అంటే రాధే రాధే అంటూ అక్కడ ఇట్స్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఇన్ ది సేమ్ మూడ్ అండ్ దిస్. అండ్ దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ అన్నమాట. ఇలా వాళ్ళు ఈ యొక్క పూర్తి మంత్ ఈ కృష్ణ భావనామృతంలో మునిగి తేలుతుంటారు అనమాట. దెర్ సో మెనీ పీపుల్ ఉంటారు. ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో మీరు వెళ్తే బిగ్గెస్ట్ మూవింగ్ కిచెన్ ఇన్ ది వరల్డ్ అనే ఒక ఆర్టికల్ మీకు కనబడుతుంది. హిందీలోనూ ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది. బిగ్గెస్ట్ మూవింగ్ కిచెన్ ఇన్ ద వరల్డ్. ఇది ఈ బాంబే టెంపుల్ వాళ్ళు ఈ యొక్క బృందావనం అప్పుడు కొన్ని లక్షల మందికి రోజు దే కేటర్ టు ది ప్రసాదం అండ్ దే మూవ్ అలాంగ్ విత్ ది పార్టీస్ ఆఫ్ ది వ్రజమండల్. అది యూట్యూబ్లో చూడాలి. ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ హౌ దే హ్యావ్ కన్సీవ్డ్ ది కాన్సెప్ట్ of feeding so many people on the ground, on the move. Kitchen moves every day, and how they start, how they close. It's a fantastic thing to see. Not only from a devotional angle, from an engineering point of view, organization management point of view. దాన్ని అందుకనే నేషనల్ జియోగ్రఫీలో కొన్నేళ్ల క్రితం దే హావ్ డాక్యుమెంటెడ్ ఇట్. వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో ఇలా చేస్తే అంటే ఈ యొక్క ఎందుకు చెప్పడం ఏంటంటే ఈ యొక్క పూర్తి మంత్లో పీపుల్ జనరలీ గెట్ వెరీ వెరీ అబ్జార్బ్. ఇక్కడ కూడా లక్కీగా దుబాయ్లో కూడా మేము దామోదర రాష్ట్రక ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఎవ్రీ ఇయర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి అనమాట. ఒక మంత్లో లాస్ట్ 2 years చూసుకుంటే 8,000 ఇళ్ళులలో వీ కండక్ట్ దామోదర రాష్ట్రక. దేర్ 150 సేవాదారీస్ ఆర్ దేర్.
So we divide into groups and go, and different people keep on inviting us every year. కానీ ఈ ఇయర్ మటుకు కొంచెం వీఆర్ ట్రైంగ్ టు డూ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే ఇన్ ఆన్లైన్. బట్ నార్మల్గా 8,000 to 8,500 is the houses that we visit as a whole team. So it's a very interesting month. ఈ హోల్ మంత్లో ప్రతిరోజు దామోదర లీల తలుచుకోవడం, కొత్త కొత్త వాళ్ళని కలవటం, it's a very pretty interesting experience that every year గత 8-9 years నుంచి we have been experiencing. So we always look forward to this Damodara thing. So I also will next week మనం దామోదర అష్టకం గురించి చదువుకున్నప్పుడు ఆ విశేషాలను కూడా మాట్లాడుకుందాం. సో మనం ఇప్పుడు లీల ప్రకారంగా చూసుకుంటే దామోదర లీల ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కృష్ణుడు పుట్టాక ఫస్ట్ పూతన వదనం, తర్వాత త్రినావత, తర్వాత యూనివర్సల్ ఫామ్, విజన్ ఆఫ్ ద యూనివర్సల్ ఫామ్. శుకదేవుడు పరీక్షితుడికి ఈ యొక్క లీలాక్రమం చెప్తున్నప్పుడు, శ్రీకృష్ణుడు ఆల్మోస్ట్ 100 days అయినప్పుడు, 100 days తర్వాత యశోదామయ్యకి తన యొక్క పూర్తి జగత్తుని, యూనివర్సల్ ఫామ్ని నోట్లో చూపెట్టడం, మట్టి తినడం, ఆ యొక్క లీల అయ్యాక మళ్ళీ నెక్స్ట్ లీల చెప్పేటకి శ్రీకృష్ణుడుకి 3 ఏళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంటే కృష్ణుడు లీలలు అయితూనే ఉంటాయంటారు నిత్యంగా, కానీ పరీక్షితుడికి మటుకు సుఖదేవుడు ఆ 3 ఏళ్ల నుంచి మళ్ళీ హెస్ గివెన్ అ గ్యాప్ టు స్టార్ట్ ది లీలా ఫ్రమ్ 3rd year. So there's a kind of a shift that he has shown that how Krishna is doing the లీల ఈవెన్ ఆఫ్టర్ 3rd year. చిన్నప్పుడే కాదు, మళ్ళీ కూడా ఇంకా లీలలు వస్తుంటాయని. అంటే ఇది మనకి మూల భాగవత ప్రకారము కృష్ణుడికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క లీల జరిగిందనమాట. మదర్ యశోద బైన్స్ లార్డ్ కృష్ణ. అమ్మ నువ్వు ఉన్నావా? హరే కృష్ణ. Yes, Appa, ఉన్నా. Yeah. Can you read it? Can you switch on your video? Yeah, Hare Krishna. Yeah. No, okay, Vasudevaya. Yeah. Tektva yastim sutam bhitam vignayarbhakavassala yesha kilatam vadhum damnatat వీర్యకోవద మళ్ళీ చదవనా? తెక్వా యస్తిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల ఏష కిలతం బద్ధం ధామ్నా తద్వీర్యకోవిద. కృష్ణుడెవరు, అతడెంతటి శక్తిమంతుడు ఎరగక యశోద ఎల్లప్పుడూ అతని గాఢమగు ప్రేమతో విఫలమై ఉండేది. మాతృవాత్సల్యం చేయామె అతడెవరనే విషయము తెలుసుకొనలేదు. అందువలన కృష్ణుడు అమితంగా భయపడనని గమనించినంత ఆమె వెంటనే బెత్తం పడివేసి ఇక అల్లరి చేయకుండా ఉండుటకు అతన్ని కట్టివేయదలచెను. Padmasini, can you read the English translation? Mother Yashoda was always overwhelmed by intense love for Krishna, not knowing who Krishna was or how powerful he was. Because of maternal affection for Krishna, she never even cared to know who he was. Therefore, when she saw that her son had become excessively afraid, she threw the stick away and desired to bind him so that he could not commit any further naughty activities. Hare Krishna. అంటే ఈ వాత్సల్య భావంకి, వాత్సల్య ప్రేమకి ఉండే అల్టిమేట్ లిమిట్ అనమాట. యా, ఇది చెప్తూ శుకదేవుడు పరీక్షితుడికి చెప్తాడనమాట. అంటే పరీక్షితుడు వింటుంటాడు కృష్ణుడు ఇలా అల్లరి చేయడము, వెన్న దొంగలించడము, యశోదకి కోపం రావడము, వాళ్ళ పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే షీ వాంటెడ్ టు డిసిప్లిన్ ది చైల్డ్ చేస్తుంటే, మరి కృష్ణ అలా అల్లరి చేసి తల్లి దగ్గర నుంచి పారిపోయి వెన్న తీసుకోవడము. అంటే ఇంక అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అని నేను అంత నమ్మలేదు, కానీ సొంతంగా నా ఇంట్లోని ఇలా చేసే కనుక నౌ యు కాట్ రెడ్ హ్యాండెడ్, అందుకని నిన్ను పనిష్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నీకు పనిష్ చేయకపోతే మళ్ళీ ఇంకా ఏమేమి చేస్తావో అని కృష్ణుడిని ప్రొటెక్ట్ చేయడానికి అతి వాత్సల్యమైన ప్రేమతో ఆమె కృష్ణుడిని పట్టుకొని పొట్టబోయి మళ్ళీ కోపం తగ్గించుకొని కట్టబోతుంది అనమాట. కానీ కృష్ణుడు గురించి ఎంతో ఉత్సుకత ఉంటూ కృష్ణుడి లీలల్ని వినాలి అంటూ ఎన్నో రోజులు పరీక్షితుడు వెయిట్ చేయడం జరిగింది. అందుకని కృష్ణుడి లీలలను ప్రత్యేకంగా చెప్పమని చెప్పినప్పుడే ఈ 10వ స్కందం మొదలవుతుంది. కృష్ణుడు ఎవరో బాగా వర్ణించిన శుకదేవుడు ఇలా కృష్ణుడి గురించి చెప్తుంటే ఇలా అల్లరి చేయడం ఏమిటి, ఇలా మదర్ యశోద పట్టుకోవడం ఏంటి,
ఆయన కొట్టడానికి నిశ్చయించడం ఏంటి అని ఉన్నప్పుడు ఆచార్యులు ఏం చెప్తారంటే ఆ పరీక్షితుడికి కూడా డౌట్ వస్తుంది. ఏంటి ఈ కృష్ణుడైనా నేను వింటున్నాను, ఏంటి ఇలాంటి లీలలో ఉండే అంతర్భావం ఏమిటి అని చెప్పుకుంటున్నప్పుడు శుకదేవుడు పరీక్షితుడికి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాడనమాట. యశోదామయి కృష్ణుడిని కట్టడానికి నిశ్చయించుకున్న కృష్ణుడు ఎవరో మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అలాంటి కృష్ణుడిని యశోదాదేవి కట్టింది అంటే అది కృష్ణుడి దయతోనే ఉంటుంది. అండ్ ఆమె యొక్క ప్రేమ భక్తి, ఆ యొక్క వాత్సల్య ప్రేమ అనే భక్తి పరాకాష్ఠ చెందడం వల్లనే కృష్ణుడు అంతటి వాడు కట్టబడతాడు అని ఒక మహత్తరమైన శ్లోకంలో మనకి భక్తి భావము అంటే వాత్సల్య భావము, భగవంతుడి ఐశ్వర్య భావం కూడా రెండు కలిపి రెండు కాన్ఫ్లుయెన్స్ లాగా ఉండే మహత్తరమైన శ్లోకం ఇది. నచాంతర్బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో జగచ్చయః. అంటే భగవంతుడు ఎవరో ఇక్కడ పూర్తిగా ఐశ్వర్య భావంలో మనకి చెప్పబడుతున్నాడు. తమ్మత్ ఆత్మజమవ్యక్తం మృత్యలింగం మధోక్షజం గోపికోలకలే దామ్నా బబంధ ప్రాకృతిం యథా. ఈ రెండో శ్లోకంలో అంత గొప్పవాడేనన్న చాంతర్న బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంత జగత్యో జగచ్చయ. అలాంటి గుణగణాలున్న భగవంతుడు ఎలా కట్టబడ్డాడు అని నెక్స్ట్ శ్లోకంలో తం మత్ ఆత్మజం అవ్యక్తం. ఈ తం మత్ ఆత్మజం అనే దానికి ఆచార్యులు ఎంతో వివరణ ఇస్తారన్నమాట. యశోదమ్మయ్య కృష్ణుని ఎలా బంధించగలిగింది అంటే షీ యాక్చువల్లీ ఫెల్ట్ కృష్ణ ఈజ్ హెర్ ఓన్ చైల్డ్ అండ్ షీ ఈజ్ ఓన్లీ లివింగ్ ఫర్ కృష్ణ అలోన్. కృష్ణుడు కొరకే తన పూర్తి ప్రేమని కృష్ణుడికే ఇవ్వాలని, కృష్ణుడే తనకు అయినట్లు సొంత వాడని, కృష్ణుడు ఒక సాధారణ బాలకుడని, కృష్ణుడు ఎవరో ఒకకుండా కేర్ చేయకుండా తమ్ మత్ ఆత్మజం అని ఆ ఫీలింగ్తో వచ్చింది కనుక ఆ ఫీలింగ్తో ఉన్న యశోదామయ్యకి కృష్ణుడు హ్యాస్ డిసైడెడ్ టు బి బౌండ్. అప్పుడు ఇలా ఆవిడ బంధించడం వల్ల కృష్ణుడికి దామోదరుడు అని పేరు వచ్చింది. దామం అంటే రోపు, ఉదరం అంటే బెల్లి. ఆ ఉదరం చేత కట్టబడిన వాడు కనుక దామోదరుడు అయ్యాడు అనమాట. ఇది ఇక్కడ పరీక్షితుడు మహారాజ్కి శుకదేవుడు చెప్పడం జరుగుతుంది అనమాట. Padmasini, would you like to read the English translation? The Supreme Personality of Godhead has no beginning and no end, no exterior and no interior, no front and no rear. In other words, he is all-pervading. Because he is not under the influence of the element of time, for him there is no difference between past, present, and future. He exists in his own transcendental form at all times. Being absolute beyond relativity, he is free from distinction between cause and effect. Although he is the cause and effect of everything, that unmanifested person who is beyond the perception of the senses had now appeared as a human child, and Mother Yashoda, considering him her own ordinary child, bound him to the wooden mortar with a rope. హరే కృష్ణ. సో దీంట్లో భగవంతుడు ఎవరు అనే డెఫినేషన్ కలుగుతుంది, భగవంతుడి ఐశ్వర్యం దొరుకుతుంది. కానీ అంత గొప్పవాడైన భగవంతుడికి భగవంతుడి మనతో ఉండాలి అంటే, మన చేత కట్టుబడి ఉండాలి అంటే there's only one way is devotion. భక్తి 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 అనే బాగా చాటి చెప్పే శ్లోకం ఇది. సత్య, would you like to read the Telugu translation? Sure, Ma. దేవదేవుడు ఆద్యంతములు అంతర్బాహ్యములు ముందు వెనుకలు లేనివాడు, అనగా అతడు సర్వవ్యాపి, కాల ప్రభావము లేనివాడు కనుక భూత భవిష్యత్ వర్తమానములు అతనికి సమానము. సర్వకాలముల యందు అతడు తన దివ్యరూపమున విలసితుడై ఉండును. సమస్తమునకు తానే కార్యకారణమైనప్పటికీ పరిపూర్ణుడైనందున అతడు కార్యకారణ భేదమునకు పరుడై ఉన్నాడు. ఇంద్రియానుభూతికి అతీతుడైన ఆ అవ్యక్తుడు మనుష్య బాలునిగా అవతరించగా యశోద అతనిని
సామాన్య బాలుడని తలచినదై కొయ్యరోటికి త్రాటితో కట్టివేసినది. హరే కృష్ణ. సో దిస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక ఇన్ ఈ యొక్క దామోదర లీల యశోద దామోదరలో. ఇంకొకసారి నేను మళ్ళీ చదువుతాను. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో జగచ్చయః తమత్ ఆత్మజమవ్యక్తం మృత్యులింగం మధోక్షజం గోపికోలకలే దామ్నా బబంధ ప్రకృతిం యథా. ఇది అయ్యాక ఈ శ్లోకం యొక్క పర్పోర్ట్ భాష్యం రాసినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఒక భగవద్గీతలోని ఒక సిమిలర్ శ్లోకం చెప్తారన్నమాట. ఎలాగైతే ఇక్కడ శుకదేవుడు పరీక్షితుడికి చెప్పాడో అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి మీద 10వ అధ్యాయంలో 12వ శ్లోకంలో 12-13లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. దాన్ని కూడా చదువుతాను. ఆల్మోస్ట్ అర్జునుడు గ్లోరిఫైయింగ్ కృష్ణ అన్నమాట. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవాబ్రవీషి మే. ఈ అర్జునుడు కృష్ణుడి గురించి చెప్తాడనమాట. Arjuna said, "You are the supreme personal of the Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Narada, Asita, Devala, Vyasa come from this truth about you, and now you yourself are declaring it to me." ఇది ఆపులెన్స్, కృష్ణుడి యొక్క ఆపులెన్స్ చెప్పుకున్న 10వ అధ్యాయంలో వస్తారన్నమాట. ఈ యొక్క శ్లోకానికి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా అర్జునుడు కృష్ణుడి యొక్క స్థితిని, కృష్ణుడు ఎవరో, మనకి భగవంతుడు ఎవరో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అతనే చెప్పడం కాకుండా అతను శ్రీకృష్ణుని పూర్తి దేవాది దేవుడని నమ్మి బిలీవ్ చేసినందున నేను ఇప్పుడు నమ్ముతున్నాను నిన్ను అని చెప్పడం జరుగుతుంది అనమాట. మనకి భగవద్గీత మొదట్లో చూస్తే అర్జునుడికి కృష్ణుడికి ఉండే రిలేషన్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కింద ఉంటుంది, ఒక పియర్ రిలేషన్షిప్ కింద ఉంటుంది, ఒక రిలేటివ్ రిలేషన్షిప్లో ఉంటుంది. తర్వాత భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడు చాలా కన్ఫ్యూజ్ అయినప్పుడు కృష్ణుడు ఒక గురువులాగా భావిస్తాడు. గురువులాగా, ఒక పెద్ద మనిషిలాగా భావిస్తూ కృష్ణుడు చెప్పింది వింటూ ఉంటాడు అన్నమాట. 10వ అధ్యాయంలో ఆఖరికి హీ డిక్లేర్స్ దట్ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనల్ ఆఫ్ ద గాడెడ్. తర్వాత ఇది అయ్యాక కృష్ణుడు తన ఆపులెన్సెస్, ఐశ్వర్యాలని అర్జునుడికి చూపెట్టడం. ఆ ఐశ్వర్యాలు చూపెట్టాక అర్జునుడు, మరి నువ్వు ఇలా ఇంత ఐశ్వర్యాలు ఉన్నవాడివి అసలు ఎలా, వాట్ ఈజ్ యువర్ అదర్ ఫామ్ అంటే అప్పుడు 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపెట్టడం జరుగుతుంది. కానీ ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాద వారు నచాంతర్న బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం శ్లోకంలో ఈ యొక్క శ్లోకాన్ని కరెక్ట్గా తీసుకొచ్చారనమాట. అంటే ఇది కూడా భగవంతుడి యొక్క ఐశ్వర్య భావం చూపెట్టేదే. కానీ అంత ఐశ్వర్యం ఉన్న భగవంతుడు కూడా భక్తులు అంటే వ్యాసుడు, నారదుడు, అసితుడు ఇలాంటి ఋషులకి ఈ వాజ్ వెరీ నియర్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని భగవంతుని తలుచుకునేటట్లు వాళ్ళని చేశాడు. ఇంకో ఈ శ్లోకంలో స్టాటిస్టికల్గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 8వ అధ్యాయంలో 1-2 శ్లోకాల్లో అర్జునుడు 7 ప్రశ్నలు వేస్తాడనమాట. బ్రహ్మనెవరు, ఆత్మ ఏంటి, ఈ యొక్క కామ్యకర్మలు ఏంటి, ఈ యొక్క భౌతిక జగత్ ఎలా మేనిఫెస్ట్ అయింది, దేవతలు ఎవరు, ఈ యొక్క సాక్రిఫైజెస్, యజ్ఞాలు, యాదులు ఏంటి, ఈ భగవద్భక్తులు చనిపోయేటప్పుడు హౌ డు దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు డై. వీటికి కృష్ణుడు క్లుప్తంగా ఫస్ట్ సమాధానం చెప్పి 7వ ప్రశ్నకి చాలా వివరంగా పూర్తి 8వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది అన్నమాట. చావు గురించి, డెత్ అనే టాపిక్ మీద 2వ అధ్యాయంలో శరీరానికి ఆత్మకు ఉండే రిలేషన్ ఎలా చెప్పబడుతుందో, ఆత్మ యొక్క లక్షణాలు ఎలా చెప్పబడతాయో 8వ అధ్యాయంలో చావు గురించి చాలా డీటెయిల్గా కృష్ణుడు చెప్తాడనమాట. ఇది చెప్పాక 26 శ్లోకాలు ఆ డెత్ టాపిక్ ఉంటుంది. కర్మయోగం కొంచెం వస్తుంది, భక్తి యోగం బాగా డామినెంట్గా వస్తుంది. అది అయ్యాక మళ్ళీ అర్జునుడు 34 శ్లోకాలు రాజవిద్య, అతి గుహ్యతమైన నాలెడ్జ్ అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో భగవద్భక్తుల గురించి, ఆస్తికుల గురించి, నాస్తికుల గురించి, భగవంతుని ఎలా మనం చేయాలి, తను ఎవరు,
తన యొక్క స్థితి ఏంటి. ఇప్పుడు నచాంతర్న బహిర్యస్య నా పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిష్టాంతర్ జగత్యో జగత్య. అదే స్వయంగా శ్రీకృష్ణుడు అనేక ఉదాహరణలతో మళ్ళీ 34 శ్లోకాల్లో చెప్పి దాంట్లో ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత లాగా అర్జునుడికి ఏం చేస్తే భగవంతుడు ధామంకి వెళ్తాడు అని అర్జునుడికి మళ్ళీ చెప్పి 34 + 26 శ్లోకాలు చెప్పాక మళ్ళీ 10వ అధ్యాయంలో తన విభూతి గురించి కొంచెం చెప్తూ 7 శ్లోకాల్లో చెప్పుతూ 8, 9, 10, 11లో చతుశ్లోకి భగవద్గీత అంటే భగవద్గీత యొక్క పొట్టంతా కల్పించే ఈ యొక్క శ్లోకాలు చెప్పాక అప్పుడు అర్జునుడు మళ్ళీ మొదలు పెడతాడు అనమాట. అంటే 71 శ్లోకాలు వస్తాయి. అంటే 10% ఆఫ్ భగవద్గీత 8వ అధ్యాయంలో అర్జునుడు 7 ప్రశ్నలు వేశాక 71 శ్లోకాలకి ఇవన్నీ చెప్పాక అప్పుడు అర్జునుడు పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం ఇదం పరం, అప్పుడు హీ యాక్సెప్ట్స్ కృష్ణ యాజ్ ద సుప్రీం పర్సన్ ఆఫ్ ది గాడ్ హెడ్. అక్కడి నుంచి 11వ అధ్యాయం 12వ అధ్యాయం పూర్తి భక్తి యోగంతో ఉన్నదై ఉంటుందన్నమాట. మళ్ళీ 15వ అధ్యాయంలో మళ్ళీ కృష్ణుడు తన యొక్క యశస్సు గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క 4 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని నక్షల్ శ్లోకాల భగవద్గీత అనే ఆచార్యులు చెప్పడం జరిగింది. అంటే భగవంతుడు ఎవరో కృష్ణుడు స్వయంగా చెప్పుకోవడం, అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారని చెప్పుకోవడం, అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తే తను వాళ్ళకి ఏమి ఇస్తాడని చెప్పడం, ఎందుకు ఇస్తాడని చెప్పడం ఈ 4 శ్లోకాల్లో చెప్పడం జరుగుతున్నమాట. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఐఎమ్ ది సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్. ఇది తెలిసిన వాడు భక్తితో నన్ను ప్రార్థిస్తాడు. అలా భక్తితో ప్రార్థించే వాళ్ళు కలిసినప్పుడు ఏం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు భగవంతు గురించి తలుచుకుంటూ మాట్లాడుకుంటూ సుఖంగా ఆనందదాయంగా వాళ్ళ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలా చేసే వాళ్ళకి తనేం చేస్తాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతితే. వాళ్ళకి నేను వాళ్ళలో చైద్య గురువులాగా వచ్చి వాళ్ళ మనసులో వచ్చి వాళ్ళ గురువునై వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటాను. ఐ విల్ కమ్ దెమ్ అండ్ గివ్ దెమ్ ది యాక్చువల్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం. అంటే ఈ బుద్ధి యోగం గురించి కూడా ఆచార్యులు ఏం చెప్పారంటే బుద్ధి అనేది ఇంటెలిజెన్స్. మనకి మామూలుగా ఉండే భౌతికంగా ఉండేది కూడా బుద్ధి కదా. తెలివైన వాడు లైఫ్ వాడు మంచిగా చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తెలివైన వాడు అంటాం కదా. ఆ బుద్ధి అనేది మెటీరియల్ దృష్టికోణంతోనే బుద్ధిలాగా చూస్తాం, కానీ అది ఒక ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూస్తే ఇది వేస్ట్. ఎప్పుడైతే బుద్ధికి యోగం అనేది కల్పబడుతుంది అంటే ఆ బుద్ధిని భగవంతుడితో లింక్ చేయడానికి, అంటే యోగం అంటే లింకింగ్ కదా, ఆ బుద్ధిని భగవంతుడి యొక్క యోగం అంటే భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటామో అప్పుడు అది బుద్ధి యోగం అయితే దట్ ఈస్ ఎ మోర్ యూస్ఫుల్ థింగ్ దాన్ ది నార్మల్ బుద్ధి దట్ వీ నార్మలీ హ్యావ్ టు సర్వైవ్ అవర్ సెల్స్ ఇన్ అవర్ జాబ్ ఆర్ ఇన్ అవర్ లైఫ్ అని ఆచార్యులు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎందుకు తను వాళ్ళకి బుద్ధి ఇస్తాడు అనేది కూడా కృష్ణుడు చెప్తాడు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తో జ్ఞాన దీపేన భాషత. వాళ్ళకి నా కరుణ స్పెషల్ మెర్సీతో నేను వాళ్ళకి ఈ బుద్ధిని ఇస్తాను. ఇలా ఇన్ని చెప్పాక మళ్ళీ 71 శ్లోకాలు కృష్ణుడు ధనాధన్ చెప్పాక అప్పుడు అర్జునుడు ఓ కృష్ణ యు ఆర్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్. అంటే ఆ 2 శ్లోకాలు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ 2 శ్లోకాలని తలుచుకుంటూ అర్జునుడు ఎలాగైతే కృష్ణుడిని యాక్సెప్ట్ చేసాడో మనం తెలుసుకోగలిగితే మనకి భగవద్గీత మనలో హృదయంలో ప్రవేశించడానికి those 2 శ్లోకాస్ ఆర్ కీ టు భగవద్గీత టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్. లేకపోతే భగవద్గీత చదవడం ఫిలసాఫికల్గా మాట్లాడుకోవడం, కానీ భగవద్గీత ఆ స్పిరిట్ ఆఫ్ భగవద్గీత అనేది ఆ 2 శ్లోకాల్లో ఉందని ఆచార్యులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎలాగైతే అర్జునుడు కృష్ణుడిని నమ్మి దేవాది దేవుడి కింద నమ్మేయడం, అలానే మనకి శ్రీమద్లో ఇంకొక 2వ స్కందంలో వస్తుంది. కృష్ణుడు ఆవిర్భవించాక దేవకి వసుదేవులు కృష్ణుడిని ప్రార్థించడము, అది కృష్ణుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు తను వాళ్ళ పుత్రుడి కింద జన్మించాడు, ఇంతకు ముందు కూడా 2 జన్మల్లో ఎలాగో జన్మించాడు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ సత్కార్యాలు ఏ తపస్సులు చేస్తే తను ఎందుకు వచ్చాడు అనేది ఆ సంభాషణ అయ్యాక శ్రీకృష్ణుడు వసుదేవుడు చెప్తాడు నన్ను ఇక్కడి నుంచి. అప్పుడు దేవకి ప్రార్థిస్తుంది, ఈ అలౌకికమైన ఫామ్ నుంచి నువ్వు వచ్చాయినైనా ఉంటే ఇలా ఉంటే భయంగా ఉంది, కౌంటర్కి ఈజీగా దొరికిపోతావంటే మామూలుగా తన ఒరిజినల్ ఫామ్లోకి కృష్ణుడు రావటం,
వచ్చాక తన ఫాదర్ వసుదేవుడిని నన్ను తీసుకెళ్ళమని చెప్పడము, మథుర నుంచి గోకులానికి. అప్పుడు వెళ్తూ వెళ్తూ కృష్ణుడు ఒక మంచి ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు చూశారు కదా, కృష్ణుడు వైభవం చూశాడు, కృష్ణుడిని ఎలా ఎపియర్ అయ్యాడో చూశారు, కృష్ణుడు మళ్ళీ మామూలు మనిషిలాగే ఎలా అయిపోయాడో చూశారు. అందుకనే వాళ్ళకు ఒక మంచి చెప్తాడు అంటే, మనం ఏ భగవంతుడి యొక్క ఏ లీలలోని, అంటే ఒక సాధక భక్తుల్లాగా మనం భగవంతుడి యొక్క ఏ లీలని ఎలాగ ఏ స్థితిలో ఆస్వాదించినా భగవంతుడు ఎవరో అని మర్చిపోకూడదు అనమాట. ఆ లీలని ఆస్వాదించడం, ఎంజాయ్ చేయడం కూడా జరగాలి, భగవంతుని ఎవరో మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే లేకుంటే మనం సహజీవనం అవుతా ఉంటాం. అంటే అది తెలుసుకోకుండా ఆ లీలలోనే వెళ్ళిపోయి వి గెట్ డైవర్టెడ్. ఆ యొక్క అంటే భక్తితో ఉండవలసిన భయం, అంటే ఆ భయం అంటే ఏదో చేస్తే భగవంతుడు అలా చేస్తాడని కాదు, భగవంతుడు ఎవరో అన్న స్థితిని మనం తెలుసుకోవాలని కృష్ణుడే స్వయంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు అనమాట. ఒక్క నిమిషం మా, ఇది 10th chapter లో ఎవరు దేవకి వసుదేవులకి చెప్పాడా లేకపోతే యశోదానందులకి చెప్పాడా? జస్ట్ బిఫోర్ ఇంకా నన్ను తీసుకెళ్ళమని చెప్పే ముందర ఇట్ ఈస్ ది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ దట్ కృష్ణ హాస్ యాక్చువల్లీ గివెన్ యాస్ కృష్ణ. అంతవరకు ఏ కాన్వర్జేషన్ మదర్ ఫాదర్కి అవుతుంది, దిస్ ఇస్ ఫస్ట్, ఆల్మోస్ట్ లైక్ ఎ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ హీ గివ్స్, నాట్ ఓన్లీ టు దెమ్, టు ఎవ్రీబడి. ఎందుకంటే ఇది ఆయన పుట్టంగానే అనమాట. అంటే ఏంటి బేసిక్లీ అది గోకులానికి పట్టుకెళ్ళమని అడుగుతున్నప్పుడు థర్డ్ చాప్టర్ లోనే కదా పుట్టాడు కృష్ణుడు. అవును. ఇంకా అంటే ఇంకా ఇది గోకులానికి వెళ్ళాక మొదలైతాయి కదా లీలలు. అవునవును, కరెక్ట్. మొదలయ్యాక ఆ లీలలని మీరు ఎలా చూడాలి అనేది, ఆ లీల గురించి మీరు అంటే వాళ్ళ కొరకు అండ్ పాపులెన్స్ అట్ లార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. యోవాం మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాసకృత్ చింతయంతో కృతస్నేహో యాస్యేతి మత్ గతిం పరం. అమ్మ నువ్వు చదువుతావు ఈ శ్లోకం? ఒక నిమిషం కెమెరా ఆన్ చేస్తా. యువా మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చాసకృత్ చింతయంతో కృత స్నేహౌ యాస్యేతే మద్గతిం పరాం. Both of you, husband and wife, constantly think of me as your son, but always know that I am the supreme person of Godhead. By thus thinking of me constantly with love and affection, you will achieve the highest perfection, returning home back to Godhead. అంటే రెండు చెప్పాడు అన్నమాట. యూ థింక్ మీ యాజ్ యువర్ సన్, ఎంజాయ్ మై పాస్ట్ టైమ్స్, నో ప్రాబ్లం, బట్ డూ నాట్ ఫర్గెట్ దట్ ఐఎమ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్. సో ఇది వండర్ఫుల్ శ్లోకం, బ్యూటిఫుల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కృష్ణ ఇన్ థర్డ్ చాప్టర్. ఇది అయ్యాక అది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఇది ఇలా చెప్తూ పరీక్షితుడికి నాంచ నభైర్యస్య నా పూర్వం నాపిచాపరం పూర్వాపరం బహిశ్చాంతిర్ జగత్యో జగత్యయ అని చెప్పి తమ్ ఆత్మజం అవ్యక్తం మృత్యులింగం అధోక్షయం గోపిక ఊర్కలే దామ్న వబంధ ప్రాకృతం యథ. అది చెప్పాక అప్పుడు సుఖదేవుడు చెప్తాడన్నమాట, యశోద డిసైడ్ చేసుకున్నాక ఎలా కట్టడం జరిగింది, కడుతుంటే 2 ఇంచెస్ ఎలా తక్కువయ్యాయి, ఆఖరికి ఆమె బాగా అలసిపోయాక కృష్ణుడు ఆమె మీద కనికరించి ఆయనని కట్టేసింది. అప్పుడు కృష్ణుడు దామోదరుడు అయ్యాడు. అంత దేవాది దేవుడు ఒక భక్తి చేత, భక్తి వాత్సల్య భావం అనే భక్తి పరాకాష్ఠ చెందినప్పుడు అలా భగవంతుడే యశోదామాయకి ఇంకా ఆమె అలసిపోయిందని చెప్పి హీ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు బి బౌండ్. కృష్ణ అలౌడ్ హిమ్సెల్ఫ్. అందుకనే అది చెప్పాక పరీక్షితుడు ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాడనమాట. అంటే దామోదరులు లేని మామూలుగా మనం కృష్ణుడు చేసే పనులు కృష్ణుడి సెంటర్గా తీసుకొని వర్ణించడం జరుగుతుంది కదా. ఈ శ్లోకం బట్టి చూస్తే పరీక్షితుడికి సుఖదేవుడు ఈ దామోదరుల యొక్క యశోద ఓరియంటేషన్తోనే చెప్పినట్టు మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ శ్లోకం చదువుతామా? నేమం విరించో నభవో నశ్రీరపి అంగ సంశ్రయా ప్రసాదం లభిరే గోపీ ఎత్తత్ ప్రాప విముక్తిదాత్. నేమం విరించో నభవో నశ్రీరపి అంగ సంశ్రయా ప్రసాదం లభిరే గోపీ ఎత్తత్ ప్రాప విముక్తిదాత్. తెలుగు ఇంగ్లీషా? ఏం చదవాలి ట్రాన్స్లేషన్? తిరుమల నువ్వు చదువుతావా శ్లోకము తెలుగు?
Thirumal, you have to unmute yourself. Shall I unmute? వినిపిస్తున్నారా? వినిపిస్తుంది. పర్ఫెక్ట్. ఈ భౌతిక జగత్తు నుండి విముక్తిని ప్రసాదించు భగవనుని వలన యశోద పొందినట్టే అనుగ్రహములకు బ్రహ్మ గాని, శివుడు గాని, దేవదేవుని అర్ధాంగిగా లక్ష్మీదేవి గాని పొందజాలరు. అంటే ఆవిడకి ఆ ప్రసాదం ఆవిడకి దొరికింది అని ఇక్కడ సుఖదేవుడు పరీక్షితుడికి చెప్పడం జరిగింది. నేమం విరించో నభవో నా శ్రీరపి అంగ సంశ్రయ ప్రసాదం లెబిరే గోపి ఎత్తత్ ప్రాప విముక్తిదాత్ అనేది చెప్పడం జరిగింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఇది ఆల్మోస్ట్ ఎండ్లోకి వస్తుంది అనమాట. సో ఇది అయ్యాక ఇది చెప్తూ ఇది చదువుతావా తిరుమల మళ్ళీ? నాయం సుఖాభో భగవాన్ దేహినాం గోపికాసుర జ్ఞానీనాం చాత్మభూతానాం యథా భక్తి మాతామిహ. శ్రీకృష్ణ తెలుగులో మీనింగ్. యశోదాసుతులకు శ్రీకృష్ణుడు స్వత ప్రేమ భక్తితో నెలకొనిన భక్తులకే సులభుడగును. జ్ఞానులకు తీవ్రమగ తపస్సు ద్వారా ఆత్మానుభూతిని పడయుట యత్నించి యోగులకు దేహాత్మ బుద్ధి కలిగిన వాళ్లకు అతడు సులభుడు కాడు. శ్రీకృష్ణ అందుకని ఈ యొక్క లీలలో ప్రప్రథంగా బాగా డామినెంట్గా వచ్చేది భక్తి. భక్తితోనే మనం భగవంతుడిని బంధించగలము, భక్తితోనే భగవంతుడు మనకి అందుబాటులో ఉంటాడు అనే చెప్పే లీల ఈ యొక్క దామోదర లీల. యశోదాదేవి భక్తితోనే భగవంతుని కట్టివేయగలిగిందని చెప్పడం జరుగుతుంది అనమాట. మన తిరుమల జస్ట్ విల్ గో త్రూ ఫ్యూ ది ఇందాక నేను చెప్పినట్లు బిగినింగ్లో పోతన గారు ఈ యొక్క లీలని వర్ణించినప్పుడు ఆ కృష్ణుడికి యశోదకి జరిగిన ప్లేఫుల్ కాన్వర్జేషన్, యశోదకి కోపం రావడం, కృష్ణుడు ఎట్లా నాటి పనులు చేయడము, కృష్ణుని ఎలా సంబోధించడము, దీన్ని చాలా ఇన్ఫార్మల్గా అంటే మామూలుగా ఇళ్లలో ఎలా జరుగుతుంది పిల్లలకి తల్లిదండ్రులకి అయ్యే ఆ ఇన్ఫార్మాలిటీ, ఆ యొక్క స్వీట్నెస్ ఆయన తీసుకొచ్చారు. మూల భాగవతంలో మటుకు కొంచెం అది ఫార్మల్గానే ఉంది. సో తిరుమల నువ్వు చదువుతావా? బాధికంబలు తనకు అడ్డంబైన నిట్టిట్టు శని పట్టని వాణి నీ తప్పు సైరింపు మింగ దొంగలింపపోవనేననే మునుముట్ట నేర్చువాని కాటుకొనరయంగా కన్నులు నురుముచు వెడలు కన్నీటితో వెగచువాని నేదసవచ్చునో ఇది అని పలుమారా సులుగుచు క్రేగండ చూచువాని కూడబారి పట్టుకొని వరపించుచున్ చిన్న వెన్న దొంగ చిక్కెనజు అలగి కొట్ట చేతులాడక పూగోడి కరుణదోడ బాలుని కట్టదలచి. Hare Krishna. So he's very sweetly described this in a very nice, informal, very friendly, family way. Yeah. చౌతా భావం. బాలుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున ఇటు అటు దొరకకుండా పరిగెడుతున్నాడు. ఈ ఒక్కసారికి క్షమించవే, ఇంకెప్పుడు దొంగతనం చేయనే అంటూ మునుముందే ఏడుస్తున్నాడు. కాటుగా చెదిరేలా కళ్ళు నులువుకుంటున్నాడు. కన్నీరు కారుతుండగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తన తల్లి ఇటువైపు నుంచి వస్తుందో అని బెదరుతూ మాటి మాటికి క్రీగంట చూస్తున్నాడు. పక్కలకు తప్పుకుంటున్నాడు. చివరికి ఎలాగైతేనా వెంటబడి తరుముతున్న యశోద అమ్మయ్య ఈ చిన్ని వెన దొంగ చిక్కాడు అంటూ భుజం పట్టుకుంది. కానీ ఆమెకు కొట్టడానికి చేతులు రాలేదు. యశోద శరీరం స్వభావం కూడా పువ్వు వలె శృతిమెత్తనైన పువ్వుడి కదా. కొడుకు మీద జాలిపడి కొట్టకుండా పోనీలే కట్టి వేద్దామనుకుంది. హరే కృష్ణ. కెన్ యు రీడ్ ది నెక్స్ట్ వన్? Satya, you want to read it? తోయంబులివియని తొలగక చొచ్చెదు తలచెదు గట్టైన ధరలనెత్త వండిదో ఆటలు మానవు కోరాడెదున్నత స్తంభంబులు బబోయే అన్యుల నల్బంబు లడుగంగ వారెదు రాజవేటల చాదరవెదిచ్చే తలయపు నీళ్లకు అడ్డంబు గట్టదే ముసలివై హరివృత్తి మనయజూచే అంబరంబు మొలగు నడుగవు తిరిగెదవింగ కల్కి చేత లేల పుత్ర నిన్ను వంప ఉరాల్ప నేనేరనయు నీ విట్టు గ్రంథు మీద నెరుగ కొనిగి. హరే కృష్ణ. Satya, you want to read the bhavam?
ఒరే పర్వాలేదు, బాగుంది చదవని, పర్వాలేదు. పర్వాలేదు సత్య, యూ రీడ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే. ఒరే కన్నయ్య, అల్లరి పిల్లాడ, అదురు బెదురు లేకుండా నీళ్లలో చొరబడిపోతావు. మత్స్యావతారుడుగా నీళ్లలో తిరిగావు కదా, ఎంత పెద్ద బండైనా ఎత్తేయాలని చూస్తావు. కూర్మావతారుడుగా మందర పర్వతాన్ని ఎత్తావు కదా, పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వాటి కోసం చేయి చేస్తావు. వామనావతారుడుగా రాక్షస చక్రవర్తి బలి వద్ద చేయి చాపావు కదా, నీకు రాజసం ఎక్కువ, ఎన్నో జగడాలు తెస్తావు. పరశురామ అవతారుడుగా రాజలోకాన్ని సంహరించావు కదా, నీళ్ల ప్రవాహానికి అడ్డుకట్టలు వేయాలని చూస్తావు. రామావతారుడవు సముద్రానికే సేతువు కట్టావు కదా, దుడ్డు కర్ర పట్టుకొని నాగలి దున్నే వాడిలా నటిస్తావు. బలరామ అవతారుడుగా ముసలము పట్టావు కదా, మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా తిరుగుతావు. బుద్ధావతారుడుగా సన్యాసిగా ప్రకాశించావు కదా, ఇవి చాలవునట్లు ఇంకా దుడుకు చేష్టలు ఎందుకు చేస్తావో ఏమిటో. ఇంకా ముందు కల్కి అవతారం ఎత్తి దుష్టులను శిక్షించడానికి ఏమేం చేస్తావో. నిన్ను నేను భయభక్తులలో పెట్టలేను అనుకునేగా ఇలా కింద మీద తెలియకుండా మిడిసి పడుతున్నావు. త్రివిక్రమావతారుడుగా బ్రహ్మాండ భాండము దాటి ఎదిగిపోయావు కదా, ఇలా ఎత్తి పొడుపు మాటలతో తల్లి యశోదాదేవి కొంటె కొడుకును తెప్పుతోంది. చమత్కారమైన అలంకారం, నిందాస్తుతి. ఓ పక్కన నిందిస్తున్నా స్తుతి పలుకుతుంటే నిందాస్తుతి అంటారు. ఇలా అల్లరి కృష్ణవాలుని యశోద రెప్పటంలో నిందాస్తుతితో బహు చక్కగా అలరించారు మన పోతన గారు. ఆస్వాదిద్దాం రండి. హరే కృష్ణ. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మూల భాగవతంలో ఈ రిఫరెన్స్ ఎక్కడా లేదు. బట్ ఐ డోంట్ నో హౌ పోతన గారు పిక్డ్ అప్. ఇట్స్ ఎ వెరీ నైస్ శ్లోక టు రిమెంబర్ అండ్ మెమరైజ్ ఆల్సో. దాంట్లో అన్ని అవతారాలని తెలుసుకోవడము, కృష్ణుని యశోదమయ్య ద వే హౌ షీ ఇస్, అంటే కృష్ణుడు ఎవరో అని తెలుసుకుంటూ కూడా యోగమాయ ప్రభావం వల్ల ఆవిడ స్టిల్ షీ ఫెల్ట్ దట్ కృష్ణ ఈజ్ హర్ ఓన్ చైల్డ్. అప్పుడే దట్స్ వేర్ షీ అక్కడ ఆ కృష్ణుని కట్టవేయబడింది. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. సో అందుకనే భగవంతుడి లీలల గురించి, భగవంతుడు ఎందుకు వస్తాడనేది మొదటిలోనే శుకదేవుడు నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సూత గోస్వామిని కలిసినప్పుడు అడుగుతారన్నమాట. 6 ప్రశ్నలు వేస్తారు. దాంతోటే మనకి ఇప్పుడు లభ్యమైన శ్రీమద్ భాగవతం దొరుకుతుందన్నమాట. దాంట్లో ఒక ప్రశ్న వేస్తారు వాళ్ళు, భగవంతుడు ఎందుకు అవతారం ఎత్తి వస్తాడు? వాట్స్ ద రీజన్ ఫర్ లాట్ టు కమ్ అండ్ డిస్ప్లే ది పాస్ట్ టైమ్స్? ఎందుకంటే అప్పుడే ద్వాపర యుగం అయిపోయింది కదా, వాళ్ళు కలియుగం ఆరంభంలో ఈ యొక్క సంభాషణ జరుగుతుంది. ఎందుకు వచ్చాడు, ఎందుకు చేశాడు అంటే దానికి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. 7-8 శ్లోకాల వరకు వస్తాయి నాకు తెలిసిన మటుకు. కానీ ఈ ఒక్క శ్లోకం మనం తలుచుకుందాము ఇవాళ. ఎందుకంటే భగవంతుడి యొక్క ఈ అత్యద్భుతమైన లీలని తలుచుకుంటున్నాం కనుక ఆ భక్తి భావంలో ఉండాలట్లు భగవంతుడు లీలలు ఎందుకు చేస్తాడు అని మనకు తెలిస్తే ఆ యొక్క లీలా ఆస్వాదం మనకి బాగా కలుగుతుంది అనమాట. అనుగ్రహాయ భక్తానాం మానుషిం దేహమాస్థిత భజతే తాదృశ క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్. When the Lord assumes a human-like body to show mercy to his devotees. First, భగవంతుడి అవతారం ఎందుకు వస్తాడంటే మన మీద కరుణ చూపెట్టడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? He engages in such pastimes as will attract those who hear about them to become dedicated him. అతను ఆ లీలలు చేయటము, ఆ లీలలు మనం తలుచుకుంటుంటే మనకి దాని మీద ఆకర్షణ కలగడము, ఆకర్షణ కలిగినప్పుడు ఆటోమేటిక్గా వాడి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కనుక అలా జరుగుతుంటే మనకి భగవంతుడి మీద అటెన్షన్ నుంచి అట్రాక్షన్ పెరుగుతుంది. అంటే భగవంతుడు ఎవరో ఆకర్షణ కలుగుతుంది అనమాట. అందుకని ఇందాక భగవద్గీత శ్లోకంలో దాన్ని చెప్పినట్టు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తుష్యంతిత రమంతిత. అంటే భగవంతుడి యొక్క లీలలను తెలిసిన వాళ్ళు, భగవంతుని భక్తిలో లీలమైన వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించి తలుచుకుంటారు. అది భగవంతుడే చెప్తున్నాడు. అనుగ్రహాయ భక్తానాం మానుష్యం దేహమాస్థిత భజతే తాదృశ్య క్రీడ యా శ్రుత్వా తత్పరో భవేత్. అందుకని శ్రీమద్ భాగవతంలో ఈ శౌనకాది ఋషుల కాన్వర్జేషన్ అవుతున్న సందర్భంలో
ఈ యొక్క శ్లోకం కూడా చెప్పడం జరుగుతుంది. దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారనమాట. పర్టికులర్లీ మనం భగవంతుని యొక్క లీలని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ వాటిలో ఉండే ఆధ్యాత్మిక చింతనని, భక్తి భావాన్ని, ప్రేమ భావాన్ని అన్ని తలుచుకుంటున్నప్పుడు మనకి ఏమైతుంది అని చెప్పడానికి ఈ శ్లోకాన్ని తలుచుకుంటారనమాట. ఇది 1 to 17 వస్తుంది. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్ సతాం. Padmasini, would you like to read the shloka and the meaning also? Shrunvatam swakatha Krishnah punya shravana kirtanah hridayantastho abhadrani. Hridayantastho yabhadrani vidhunnoti suhrat satam. Sri Krishna, the personality of Godhead, who is the Paramatma, super soul, is everyone's heart, in everyone's heart, and the benefactor of the truthful devotee, cleanses desire for material enjoyment from the heart of the devotee who has developed the urge to hear his messages, which are in themselves virtuous when properly heard and chanted. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. We have 5 more minutes. Tirmal, you want to share something about Damodar Leela, that your realization or anything? Tirmal and then Anababu or Padmasini. Hello. You want to share something about this pastime? తిరుమల్ ఈ యొక్క లీల గురించి నువ్వేనా చెప్తావా? అది కాదు, ఇప్పుడు ఈ లీలలో ఇప్పుడు శ్రీకృష్ణుని రుక్మిణి ఆమె యశోదాదేవి రోటి కట్టేది ఉంటుంది కదా, అదే కదా మనం జరుగుతున్న భక్తి రాముడి. ఇది మాట వినిపిస్తున్నారా? ఓకే ఓకే ఫైన్. అదే అందుకనే ఒకసారి మ్యూట్ అన్మ్యూట్ అయిపోతుంటుంది ఇది, అందుకనే అన్నమాట. అదే ఇది మనకి పూతన భాగవతంలో ఈ కృష్ణుడికి ఆ రోటి కట్టేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే కృష్ణుడికి రోటి కట్టడం అది ఒక లీల. అందుకనే కూడా ఏమైందంతకు ముందు ఈ కృష్ణుడు చేసే కొంటె చేష్టలు, కొంటే చిలిపి పనులు, అల్లరి పనులకి ఆ గోపస్త్రీలు, ఆ రేపల్లిలో ఉన్న గోపస్త్రీలు వచ్చి యశోదాదేవికి చెప్పడం, యశోదాదేవి కృష్ణుని మందలించడం, ఇవన్నీ చాలా చాలా అద్భుతమైన ఆనందకరమైన విషయాలు. అసలు ఎందుకంటే భగవంతుడు కాకుండా ఆ చేష్టలు ఉంటాయి కదా, అవి చేస్తూ దాంట్లో ఒక దివ్య సందేశం అంటాం కదా, దివ్య సందేశాన్ని అందరికీ జగత్తుకి అందించడం జరిగింది. గమ్మత్ ఏమిటి అంటే ఒకసారి ఆయన భగవంతుడు అనిపిస్తుంటుంది, ఒకసారి ఆ మాయప్రభుడు ఆయన మామూలు మనిషి, మామూలు బాలుడు మళ్ళాంటి లాగే అనిపిస్తుంటాడు. ఆ విధమైన ఆ ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకసారి జ్ఞానం కనిపిస్తుంటాడు, ఒకసారి ధనాన్ని విడ్రా చేసేస్తుంటాడు. ఆ లీలన్నీ అలానే ఉంటాయి. మనకి అది అర్థం కావు. ఏమిటి ఇతను పూతను చంపిన ఈ బాలుడు ఎలా చంపాడు అని ఆశ్చర్యపోతాడు, కానీ ఎవరికి అర్థం కాదు. ఇది బాలుడే అని చూస్తాడు. అదే కనుక రాక్షసు చంపుతాడు, తృణావర్తుడు కానీ భగాసురుడు కానీ కాళీని ఏది చేసినా కూడా ఒకసారి భగవంతుడు అనిపిస్తుంటుంది, అందరికీ కాదు అనిపిస్తుంటుంది. మామూలు బాలుడు మనతో ఆట పాటలతో ఉంటారు. ఆ విధమైన ఆయన మాయను ఆహ్వానింపజేస్తుంటాడు. కానీ బ్రహ్మాండమైనది కట్టాలి ఇవన్నీ కృష్ణుడి బాల్య, ముఖ్యంగా పోతన భాగవతం కానీ వ్యాస భాగవతం కానీ, మనకి పోతన భాగవతం అయితే మనకి దశమ స్కందములు ఉన్న ఈ లీలలన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అది నిజంగా చదివి ఆనందించి ఆస్వాదించాలి విషయాలు ఇవన్నీ. ఇవన్నీ చక్కటి సందేశాలు ఉన్నాయి. చాలా Satya, you want to share something? అంటే ఈ భాగవతంలో అంటే ఆ మాయ ఎంత ఆవరించి ఉంటుందంటే, అయ్యో బాలుడు అనుకుంటుంటారు, భగవంతుడు అని తెలుస్తుంటుంది, అయినా మర్చిపోతుంటారు ఇమీడియట్గా. అది ఆయన క్రియేట్ చేసిన ఇల్యూషన్. కానీ ఇందాక ఒక 2 శ్లోకాలు వచ్చాయి చూడు మామ, దాంట్లో
ఇదేంటంటే మామూలుగా భగవద్గీత ఉపనిషత్తులకి కామెంటరీ, అలాగే మనకి ఇప్పుడు పురాణాలు అవన్నీ కూడాను దానికి ఇంకా ఎలాబరేషన్ అన్న చెప్పడానికి ఇందాకలో 2 శ్లోకాలు వచ్చాయి చూడు, ఒక్కసారి అవి చూపెడతావా? అంటే ముందు వెనకల లేనివాడు, ఆద్యంతములు లేనివాడును, మరి అనాదిగా ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు అని, భూత భవిష్యత్ వర్తమానంలో ఉన్నవాడు అని ఆ 2 శ్లోకాలు. అవి చాలా ప్రొఫౌండ్ శ్లోకాలు. అది మనకి భక్తి మార్గం ద్వారా మనం చూస్తున్నాం, భక్తి మార్గం ద్వారా అది కనబడుతున్నారు. చూడు, దీంట్లో అదేంటంటే భగవంతుడు డెఫినేషన్ లా ఇస్తున్నారు కదా. ఇది చాలా బ్రహ్మాండమైన కామెంటరీ. దిస్ ఇస్ లైక్ ఇది తైత్తరీయ ఉపనిషత్తులో బ్రహ్మానంద వల్లి అని భగవంతుడు డెఫినేషన్ ఉంటుంది. అని చెప్తూ వస్తుంటే సత్యం జ్ఞానం అనంతం అని మొదలవుతుంది. అది ఆ శ్లోకం బ్రహ్మవల్లి అంటారు దాన్ని, బ్రహ్మానందవల్లి తైత్తరీయ ఉపనిషత్తులో. అది డెఫినేషన్ ఆఫ్ గాడ్ అనమాట. అది సత్యం అంటే ఏమిటి? అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఉండేది సత్యం, ఎవర్ ప్రెజెంట్, ఎవర్ లాస్టింగ్. అండ్ అనంతం అంటే ఏమిటి? ఇట్స్ ఇన్ఫైనైట్, దానికి ముందు వెనక సైడ్స్ అలాగేమీ లేవు. అలాగా జ్ఞానం, ఆ 3 భావాల్ని ఇక్కడ దీనికి అన్వయించుకుంటూ చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇలాబరేషన్ అనమాట. ఒకదానికి అక్కడ మనకి ఏంటంటే ఉపనిషత్తులో ఒక వాక్యంలో చెప్పిన దాన్ని ఇప్పుడు పురాణాల్లో దే గివ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ బికమ్స్ ఫిక్స్డ్ టు యూ. అంటే మెంటల్ ఇమేజ్ ఎలా వచ్చేస్తుందంటే, ఇప్పుడు నా ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హ్యాడ్ హస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్, అనంతం. నో ఎక్స్టీరియర్, నో ఇంటీరియర్, నో ఫ్రంట్ అండ్ నో రైట్. దిస్ ఇస్ అనంతం. అది ఇన్ అదర్ వర్డ్స్, హీ ఈస్ ఆల్ పర్వేడింగ్. Because he is not under the influence of element of time, for him there is no difference between past, present and future. This is Satyam. He exists in his own transcendental form at all times, being absolute beyond relativity. He is free from distinctions between cause and effect, although he is the cause and effect of everything. That unmanifested person who is beyond the perception of senses has now appeared as a human child, and Mother Yashoda considered him her own ordinary child, bound him to the wooden mortar. This is అంటే magnificent. ఇది ఆవిడ అదృష్టం యశోదాదేవి. Padmasini, I would like to share something. Nothing more. Anna చెప్పాడు కదా. Yeah, we'll end with that, because that sums up everything actually. సో ఇదొక్క శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ చదువుకుందాము. అర్జునుడు చెప్పింది కూడా ఈ 2 శ్లోకాలను ఒకసారి చదువుకొని విల్ ఎండ్. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో జగచ్చయః తమ్మత్ ఆత్మజమవ్యక్తం మరత్యలింగం అధోక్షజం గోపికోలకలే నామ్నా బబంధ ప్రాకృతిం యథా. ఇది భగవద్గీతలో ఉండే శ్లోకం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః చైవాబ్రవీషి మే. ఇదయ్యాక లాస్ట్ శ్లోకం చదువుకుందాం. This is a shloka I quote very often in most of the Damodara classes, because I feel it has got a wonderful meaning. Nemam virincho na bhavo na shriraphi anga samshraya prasadam lebhire gopi yettat prapa vimuktidat. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Thanks a lot. Hare Krishna. వచ్చే వారం ఇదే దామోదర లీలలే. ఈ దామోదర లీలని సత్యవ్రత ముని ఒక బ్యూటిఫుల్ పోయంలో అష్టకంలో వర్ణించారనమాట.
దాని గురించి కూడా ఆచార్యులు చాలా కామెంటరీ చేస్తారు. దాంట్లో ఈ యొక్క దామోదర లీలలో ఉండే ఫిలాసాఫికల్ కంటెంట్, వాట్ ఇస్ ఎగ్జాక్ట్ ఫిలాసఫీ, ఇందాక అనుకున్నట్లు భక్తి యొక్క ప్రాధాన్యత, ఎలా మనం దామోదర లీలని చూడాలి అనేది 8 శ్లోకాల్లో చెప్పబడింది. ఆ 8 శ్లోకాలని తలుచుకుందాం, 8 శ్లోకాల అర్థాన్ని తలుచుకుందాం. తర్వాత దాంట్లో ఈ శ్లోకాల్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా తలుచుకొని వి విల్ ట్రై టు ఫినిష్ దామోదర లీల నెక్స్ట్. తర్వాత ఆ వచ్చే వారం, ఈ వారం కాకుండా వచ్చే వారం నలకువేర్ల విమోచన అండ్ నలకువేర్లు మణిగ్రీవుడు, నలకువేర్లు వాళ్ళు కూడా కృష్ణుని స్తుతిస్తారనమాట విమోచనం పొందాక. ఆ స్తుతి కూడా చాలా బాగుంటుంది. వెరీ అంటే తప్పు చేసాక, సెల్ఫ్ రియలైజేషన్ వచ్చాక మనం భగవంతుని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఆ స్థుతిలో బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ప్రాక్టికల్, వెరీ క్లోజ్ టు అస్. ఎందుకంటే మనం కూడా తప్పులు చేసి బాధపడి కష్టాలు అనుభవించి అప్పుడు మళ్ళీ గాడ్ రియలైజేషన్ వస్తే ఏం చేయాలనేది ఆ నలకువేరుల దాంట్లో కూడా తెలుస్తుంది. సో లైక్ దిస్ వీ షల్ కంటిన్యూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. 1 minute ఉందా అప్పా? 1-2 minutes ఉందమ్మా, దట్స్ ఆల్. 1 minute చాలు. నో, సత్య వాస్ టెల్లింగ్ కదా మాయా అని. అక్కడ జస్ట్ ఐ వాంట్ యాడ్ లాస్ట్ బద్ధచారి ప్రభు చెప్తుంటే, ఆయన వల్ల, ఆ యోగమాయ వల్ల అందరు మర్చిపోయారు అనమాట ఆయన సాక్షాత్ పురుషోత్తముడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా కూడా అన్ని రకాల రసాలు అనుభవించాలనుకున్నాడు కాబట్టి తల్లికి ఆ చిన్న బాలులానే కనిపించాడు. ఈవెన్ నోట్లో బ్రహ్మాండాలు చూపించినప్పటికీ కూడా మళ్ళీ వెంబడే ఆయన మాయతో కప్పేస్తాడు. అట్లే గోపబాలులు కానీ, గోప వనితలు కానీ ప్రతి ఒక్కళ్ళకు ఆయన అద్భుతాలు చేస్తూ వెంబడే మళ్ళీ వాళ్ళని మాయలో పెట్టాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే ఆ ప్యూర్ లవ్ ఎక్స్చేంజ్ ఆయన ఎంజాయ్ చేయాలనుకున్నారు కాబట్టి. ఆ రకంగా భగవంతుడు వాళ్ళను మధ్యలో తను ఎవరో చూపిస్తూ మళ్ళీ వెంబడి మాయలో పెట్టారని చెప్పారు అనమాట లెక్చర్ లో. జస్ట్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ దట్. హరే కృష్ణ. Very nice point. Very nice. Take care. Hare Krishna. Have a nice weekend, all of you. హరే కృష్ణ. Mama, బిరజ ఇవాళ రాలేకపోయాను అని మెసేజ్ పెట్టారు. సో హీ వాంటెడ్ దట్ టు బి కన్వేడ్ టు యూ. ఓకే మామా? Sure. Yeah. I'll send the recording to Maitri also could not join today. No problem. Okay. పద్మాసిని, అది ఇంకా జిఎం గారి దగ్గర నుంచి రాలేదు. రేపటి నుంచి స్టార్ట్